నిత్యావసరాల ధరలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలను అడ్డి విరుస్తుందని జనగామ బీఆర్ఎస్ నాయకులు మొహమ్మద్ సలీం ఆరోపించారు. ఈ సందర్భంగా జనగామ జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన హామీలు అన్ని విస్మరిస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారము, అస్సలాము అలైకుం, జై భారత్, జై భీమ్. ఈరోజు భారతదేశ పరిస్థితి ఏ విధంగా తయారైందో మీకు తెలియాలి అంటే మీరు మీ ఢిల్లీ కోటలను వదిలి దాటి మా గల్లీలకు రండి. పేద మధ్య తరగతి కుటుంబాల జీవితాలలో ఒకసారి తొంగి చూడండి. నిత్యావసర సరుకులు, కూరగాయలు, వంట సామాన్ల మీద పెరుగుతున్న ఈ రేట్లు ఒక పేద మధ్య తరగతి కుటుంబానికి సరిపోతలేదు. వాళ్ళకు ఆదాయము లేదు, దేశంలో ఏం లేదు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు, ఉద్యోగము లేదు. నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నాయి, పెట్రోల్ రేటు పెరిగింది. ఒకప్పుడు గ్యాస్ పైన 60 రూపాయలు పెరిగినందుకు స్మృతి ఇరానీ గారు ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి గాజులు పంపారు. ఈ రోజు మీరు వచ్చిన కాంచెలి దేశం కోసం, ధర్మం కోసం అని మాట్లాడుతున్నారు తప్ప దేశంలో ధర్మంగా ఏ పని జరుగుతలేదు. బలిసినోడికి బారాఫున్ మాఫ్ ఉన్నది. పేద మధ్య తరగతి కుటుంబాలకు నట్టి విడిచే విధంగా మీ బడ్జెట్ అయినా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఓన్లీ పేపర్ల మీదనే ఉన్నది. ఏది లేదు, సబ్సిడీ కాదు, ఏది రాదు. కమ్యూనిసేకం ఊర్ల పంటి రోడ్లైనా సరే బాగుంటాయంటే లేదు. సొంత మీ రాష్ట్రాలలో కూడా రోడ్ల పరిస్థితి అదే విధంగా ఉన్నది. మరి పైసలు ఎట్టుపోతుంది? దేశం ఎవరు జాతి సంపదని ఎవరు అనుభవిస్తున్నారు? ఇంతవరకు చాలా మంది పేద మధ్య తరగతి వాళ్ళు జాతి సంపదను చూడని కూడా చూడలే. అనుభవించుడు పక్కన పెడితే ఈ రోజు పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు మీరే వచ్చి ఒకసారి కొనండి, తెలుస్తుంది మీకు ఆ బాధ. మీరే కరెక్ట్ అంటుర్రు. రీసెంట్లీ జరిగిన ఢిల్లీ జంతర్ మంతర్ నీట్ పేపర్ లీక్ క్వశ్చన్ లో విద్యార్థులపై బుల్లెట్లు, రాళ్లతో లాఠీ చార్జులు చేసిరు. జెన్జీల ప్రతాపం తెలిసింది. యువతతో పెట్టుకుంటే ఏమైతుందో తెలిసింది. నెక్స్ట్ ఇప్పుడు జెన్ అల్ఫా కూడా రెడీ అవుతుంది. వచ్చే తరాలకు మీరు ఏమి ఇస్తున్నారో కూడా అర్థమవుతుంది. మీరు ఇచ్చేది ఏం లేదు. దేశం పేరు మీద, ధర్మం పేరు మీద దేశాన్ని దోచుకొని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినా అదానీలకు, అంబానీలకు అంతా అండ కడుతున్నారు తప్ప ఏం లేదు. ఆరావళి పర్వతాలు కూల్స్తుర్రు, సుందర్బన్ అడవులను నాశనం చేస్తుర్రు. ఇండియాలో 3 వాతావరణంలో 3 ఉంటాయి: ఎండాకాలం, వానాకాలం, చలికాలం. వెదర్ రిపోర్ట్ మొత్తం మారిపోయింది. మీరు డబ్బులు పోతే జనాల ప్రాణాలతో కూడా ఆడుకుంటారు. లాస్ట్ కు మీరు మొత్తం ఏది చేసినా సరే పెట్రోల్ నుంచి చూస్తే మిడిల్ క్లాస్ వరకు అన్ని ఎఫెక్టబుల్ ఉన్నాయి. మీ బడ్జెట్ లో ఇస్తున్నారు పేద వాళ్ళకి ఇంత, మధ్య మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంత అని ఇస్తున్నారు. ఎక్కడ ఉన్నాయి? సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు అన్నారు. ఉద్యోగాలు అడిగినోనికి, పేపర్ లీక్ చేసినందుకు ఉద్యోగాలు అడిగినోనికి కూడా లాఠీ చార్జులు చేస్తున్నారు మీరు.